వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆకివీడిలో ఉన్నది రామాలయమా, గొంతేనమ్మ గుడ, లేదు దళిత సత్రమా? దీనికి సమాధానం ఆధార సహితంగా అది రామాలయమే, రామాలయంగానే రికార్డ్స్లో ఉన్నటువంటిది అని ముందు నుంచి చెప్తున్నా సరే కొంతమంది బయటకు వచ్చి అది రామాలయం కానే కాదు, అక్కడ ఎవరు హిందువులు లేనే లేరు అన్నటువంటి చెప్పారు కదా. దానికి ఇంకొక సాలిడ్ ఎవిడెన్స్ అనేది ఈరోజు మన ముందుకు వచ్చింది విత్ డేట్స్తో సైతం, విత్ కరెంట్ బిల్తో సైతం. 1993 మే 5వ తేదీన ఇష్యూ చేయబడినటువంటి కరెంట్ బిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ బిల్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఫర్ ద మంత్ ఆఫ్ 2/93 to 4/93 డేట్, అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటిది మేలో ఇచ్చారు. మే 5, 1993. నేమ్ రామాలయం, టిఆర్ ఎస్ వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ ఎస్ఎస్ సాంబమూర్తి, 531 మీటర్ నంబర్, ఆకివీడు, అండ్ కన్జ్యూమర్ నెంబర్ 3167. ఇంతకు మించి ఆధారాలు ఏమైనా కావాలా? 105 రూపాయలు వచ్చింది బిల్ అప్పుడు. అది ఒకటి అనుకుంటే, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్, రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్, ట్రాన్సాక్షన్ నెంబరు, కన్జ్యూమర్ నెంబరు ఆ తర్వాత మారింది. 2022లో కట్టినటువంటి కరెంటు బిల్లు, ఆకివీడు, భీమవరం, ఏలూరు, రామాలయం, ఆర్సీ అమౌంట్ పెయిడ్ 0, టోటల్ అమౌంట్ పెయిడ్ 100 రూపీస్. అంటే నెలకు 100 రూపాయలు, 105 రూపాయలు ఆ పేరు మీద వచ్చేటువంటి, ఆ మీటర్ మీద వచ్చేటువంటి బిల్లుకి 2022లో సైతం రామాలయం పేరు మీదనే కరెంటు బిల్లు కట్టడం జరిగింది. మరి అది దళిత సత్రం అని ఇంకోటని ఎక్కడి నుంచి వచ్చే రికార్డ్స్? ఎవడు పుట్టిస్తున్నాడు? అంటే సో ఖచ్చితంగా ఇక్కడ ఒక కుట్ర అయితే జరిగింది. అది రామాలయమే. చక్కగా వెళ్ళి అక్కడ పూజా పునస్కారాలు చేసుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మాలా సోదరిమణులు వాళ్ళు గొంతేనమ్మ అంటే నంది రూపంలో మట్టితో నందిని చేసి ఊరేగించి నిమజ్జనం చేసేసేవాళ్ళు. అది కూడా జరుగుతూ ఉండేది. రామాలయం దగ్గర చావిడి అదంతా ఉంది కాబట్టి, అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి. అలాగే ఊళ్ళో ఏదైనా పెళ్లి పేరెంట్ ఇది జరిగితే అక్కడే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇదంతా జరిగేది. చక్కగా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా అన్నీ జరిగేవి. కానీ ఈ కన్వర్టెడ్ మాఫియా ఎంటర్ అయిన తర్వాత, ఎగ్జాంపుల్ మొన్న రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు ఇక్కడ ఎవరు హిందువులు లేరా అని క్వశ్చన్ చేశారు చూసారా? అవును లేరు అని అంత బలంగా చెప్పగలిగారంటే, అక్కడ హిందూ ఆలయం ఉన్నా, దాన్ని ఆ రామాలయం ఉన్నా దాన్ని పాడుబడేలా చేసి చెత్త దాని నిండా నింపేసి, ఆ చెత్త గురించి గతంలో మాట్లాడుకున్నాం, ఎటువంటి చెత్త అక్కడ పారబోసారు అనేటువంటిది అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు గారి వీడియోలో. ఆ చెత్త అంతా పోసి దాన్ని నిరుపయోగంగా మార్చేసి చేసినటువంటి పరిస్థితి. ఏమనంటే వెళ్తే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేయడం, మమ్మల్ని దూషించారు ఇది అనేసేయడం, దాంతో ఎవరు ఆ చుట్టుపక్కలకి వెళ్లకుండా చేసేయడం. ఇలా చేసినటువంటి ఈ కన్వర్షన్ మాఫియా ఏదైతే ఉందో వీళ్ల కనుసన్నల్లోనే ఇది నడిచింది. అందుకే అది రామాలయం కాదని, ఇంకోటని, ఇంకో సత్రం అని కొంతమంది వచ్చి బయట మాట్లాడుతూ ఉంటారు. ఇంతకు మించినటువంటి ప్రూఫ్లు 2022లో కూడా రామాలయం పేరు మీదే రికార్డ్స్లో బిల్లు మీద ఉన్నప్పుడు అది ఇంకో ఆలయం ఎందుకు అవుతుంది ఆకివీడులో? ఇప్పుడు ఆకివీడులో ఇంకో రామాలయం ఏమైనా ఉందా అదే సర్వే నెంబర్ కాకుండా? పోనీ ఉంటే అది తీసుకురండి, అదిగో అక్కడ ఉంది రామాలయం అని చెప్పి, దాంది ఈ బిల్లు, అది ఆ వెంకటేశ్వర్లు అని చెప్పండి. పోనీ ఆధారాలతోటి చెప్పలేరు, ఎందుకంటే కాదు కాబట్టి. ఇది రామాలయమే కాబట్టి చెత్త చేసి పడేసి ఇక్కడ ఖచ్చితంగా ఒక కుట్రండి. ఇందాక చెప్పినట్టుగా ఈ కన్వర్షన్ మాఫియా హిందువుల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చక్కగా గొంతెనమ్మ ఉత్సవాలు చేసుకున్నా, రాములవారి ఉత్సవాలు చేసుకున్నా ఆ గుడి దగ్గర ఇది జరగకూడదు, అది ఎలాగైనా మూతపడిపోవాలి, మొత్తం అంతా కూడా కాలనైజేషన్ అయిపోవాలి, క్రిస్టియన్ కాలనైజేషన్ అయిపోవాలని చెప్పి కుట్ర పన్నినటువంటి కొందరు విదేశీ శక్తులతోటి కలిసి విదేశీ నిధులు తెప్పించుకొని, ఇంకోటి తెప్పించుకొని, వాళ్ళని మభ్యపెట్టి ఇంకోటి చేసి మతం మారేలా చేసి ఆలయాన్ని పాడుపెట్టారు. ఇదే ప్రాసెస్ జరుగుతోంది అక్కడ. స్వతహాగా స్వచ్ఛందంగా నేను ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నాను, లేదు ఇది నాకు కాదు, నేను ఇంకొక ధర్మాన్ని తెలుసుకోవాలి, నేను దాన్ని ఆచరించాలి అనుకుంటే స్వతహాగా ఎవరు చెప్పకుండా తెలుసుకుని వెళ్ళాలి. అది రాజ్యాంగపరంగా జరిగేది. అలా కాకుండా నేను వచ్చి నువ్వు ఇందులో అంతా మీరు వెళ్ళండి, మీరు చేయండి, మీరు మారిపోండి అని చెప్పి బలవంతంగా ఏదో ప్రలోభాలకు గురి చేసో, ఇంకోటి చెప్పో మార్చి ఈరోజు చేసినటువంటి దానికి సజీవ సాక్ష్యం ఆకివీడు రామాలయం. ఇది అందరూ అనేటువంటి మాట, కొత్తగా నేను చెప్పేదో, రాజుగారు చెప్పేదో, ఇంకొకళ్ళు చెప్పేదో, మీడియాలో వచ్చేదో కాదు, అందరూ అక్కడ అనేటువంటి మాట ఇది.
సో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం చేసేటువంటి వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారు ఈ రామాలయం గురించి పోరాడుతుంటేనో, లేదంటే ఆకివీడులో నిర్మిస్తామని చెప్పి విరాళాలు సేకరిస్తుంటేనో దానివల్ల తెలుగుదేశం పార్టీకి లేదంటే జనసేన పార్టీకి ఏదో నష్టమైపోతుంది, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు ఎవరు కూడా ఇంకా వాళ్ళకి ఓట్లేరు అనేటువంటి ప్రచారాన్ని, ఒక నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది మేధావులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటిది ఏమీ జరగదు అక్కడ, అటువంటిది జరిగే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే రేపన్న రోజు మళ్ళీ అందరూ గర్వాప్సీ తప్ప ఇంకోటి ఉండదు. సరే, అది అప్రస్తుతం. గర్వాప్సీ అవుతారా అవరా అనేది అప్రస్తుతం. చట్టాలు, న్యాయస్థానాలు అవన్నీ అవి చూసుకుంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఇది 100% రామాలయమే. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది రామాలయ పునరుద్ధరణ జరగాలి, రామాలయాన్ని నిర్మించుకోవాలి అనేదే చెప్తున్నారు. ఇక్కడ మేము అందరూ ఉన్నాం అంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళ ప్రార్థనలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, రామాలయం వస్తే మళ్ళీ పొద్దున్నే పూజ పునస్కారం, సుప్రభాతం దగ్గర నుంచి సాయంత్రం వరకు మళ్ళీ సేవలు, ఇవన్నీ మళ్ళీ హిందువుల్లోకి అవును నాకు గుడి ఉంది రానివ్వలేదు అన్నాళ్ళు అని నేను అందులోకి వెళ్ళాను, నాకంటూ ఇక్కడ గుడి నిర్మించారు, నాకంటూ గుడి ఇచ్చారు కదా, నేను నా గుడికి వెళ్తానని మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారో అనేటువంటి ఒక భయం దీంతో వెనకాల నుంచి అనేక శక్తులు పనిచేస్తున్నాయి. డెఫినెట్గా పనిచేస్తున్నాయి అనేక శక్తులు. ఎలాగైనా సరే అడ్డుకోవాలి ఇది అని చెప్పి కుట్రలు పన్నుతున్నాయి. అటువంటి కుట్రలకి చెల్లుచీటియే ఇంకా. ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఆధార సహితంగా అది రామాలయమే అనడానికి 1932 ముందు నుంచి కూడా ఏవైతే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ దగ్గర నుంచి కూడా అది ఆలయము, రామాలయము అనేటువంటి రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైతం 1993 సంవత్సరం నుంచి ఉన్నటువంటి అంతకుముందుండేవి మేబీ చిరిగిపోయి ఉండొచ్చు, రికార్డ్స్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, బిల్లులు కట్టినట్టుగా. ఎందుకంటే ఖజానాకి వెళ్ళింది కాబట్టి. ఒకవేళ డిజిటలైజేషన్ జరగలేదు రికార్డ్స్ అంటే చెప్పలేం తప్ప, ఆర్కైవ్స్లో ఎత్తుకోవాలి తప్ప ఇంకోటి లేదు. సో 93 నుంచి మొన్న 2022 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి బిల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. మరి దాన్ని రామాలయం కాదు ఇంకోటి కాదు అనేటువంటి ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఊరుకుంటారులే, ఏం మాట్లాడినా ఏం చేసినా మనకంటూ ఒక చట్టం పెట్టారు కదా, మనం దాన్ని అడ్డం పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక బరితెగింప. అటువంటి బరితెగింపు ఇక ముందు చెల్లదు. సమాజంలో చైతన్యం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చట్టం ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. న్యాయస్థానాలు సైతం అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నాయి. కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు కేసులు చేస్తాం, రామాలయం కట్టనేమో ఇది అనేటువంటి వాళ్ళు రేపొద్దున వారు ఇబ్బంది పడాలి తప్పితే ఇంకొకటి లేదు. ఇది రామాలయం అనడానికి ఉన్నటువంటి ఆధారాలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.